అండి. చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. మా హోటల్‌లో చేసే మిర్చి బజ్జీ పిండి ఎలా కలుపుతాము, ఎలా చేస్తామనేది ఫుల్ వీడియో ఒకటి తీసి పెట్టమని వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అంతా క్లియర్‌గా అర్థమవుతది. మేము సాయంత్రం 4 గంటలకి షాప్ తీస్తామండి. 4 గంటలకు షాప్ తీసిన తర్వాత ముందుగా శనగపిండి కలిపేసుకొని, తర్వాత నేనైతే గ్రైండర్‌లో చట్నీ వేసేసి టీ కూడా పెట్టేసి రెడీ చేసేస్తాను. మా మాస్టర్ ఏమో శనగపిండి కలిపేసి మిర్చి బజ్జీ, ఎగ్ బోండా కూడా వేసేస్తారండి. ముందుగా శనగపిండి అయితే ఎలా కలుపుకోవాలనేది చెప్తాను. మేమైతే ఒక 3 కిలోల శనగపిండి అయితే వేసుకుంటామండి. శనగపిండి కూడా మంచి క్వాలిటీది అయితేనే మిర్చి బజ్జీలనేవి చాలా వస్తాయి. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సోడా వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు సోడా వేసుకుంటే సరిపోతది. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 3 కిలోల పిండికి 3 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతదండి. సాల్ట్ కొంచెం ఎక్కువైనా గానీ ఎక్కువలా అనిపిస్తదండి. టేస్ట్ అస్సలు తినబుద్దవ్వదు. అసలు బాగోదండి. తర్వాత దీంట్లో కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని శనగపిండిని ఉండలు లేకుండా కొంచెం జారుడు పిండిలా కలుపుకోవాలి. మేము శనగపిండి ఒక్కటే వేస్తామండి మిర్చి బజ్జీల్లోని. ఇంకా బియ్యపు పిండి గానీ, ఇంకేం పిండి కూడా వెయ్యం మేము. ఓన్లీ శనగపిండితోటే చేస్తామండి. దానివల్ల చాలా టేస్టీగా వస్తాయి. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయండి. ఈ విధంగా పిండంతా కూడా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆ పిండి నానేలోపు ఈ లోపల మా మాస్టర్ అయితే మిర్చీలు కట్ చేస్తున్నారు. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే కట్ చేసుకోవాలండి. అన్నీ ఒకటే సైజ్ ఉండేలా చూసుకోవాలి. ఇలాగ మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలాగ గుడ్డు బజ్జీలు కూడా ఘాట్లు పెట్టుకుని గుడ్డు బజ్జీలు కూడా వేసుకోవాలండి. గుడ్డు బజ్జీలు పేలుతాయండి. చాలా జాగ్రత్తగా వేయాలి. ఘాటు అనేది మనం సరిగ్గా పెట్టకపోతే గనక ఈ గుడ్డు బజ్జీ వేసేటప్పుడు పేలుతది. ఘాటు కొంచెం లోపలికంట పెట్టుకొని గుడ్డు బజ్జీలయితే వేసుకోవాలండి. ముందుగా ఆయిల్ కొంచెం తక్కువ హీట్‌లోనే ఉండాలి వేసుకునేటప్పుడు. ఇవన్నీ వేసిన తర్వాత మంట కొంచెం పెంచుకోవాలండి. ఇలాగ ఒక్కొక్కటి కూడా వేసుకుంటే గనక అంటుకోకుండా విడివిడిగా అయితే వస్తాయి. ముందుగా ఎగ్ బోండా వేసిన తర్వాత మిర్చి బజ్జీలయితే వేసుకుంటామండి. 2 శనగపిండితోటే వేసుకుంటాం కాబట్టి 2 కూడా ఒకటే ఆయిల్‌లో వేసేసుకుంటామండి. తర్వాత మిర్చీలు కూడా ఒకసారి గిన్నెకి మిర్చి పిండిలో వేస్తాం కదండీ! పిండి ఒక గిన్నెకి పోస్తే గనక ఇలా ఒక పక్కనే మనకి మిర్చి అనేది కనపడతది చూడండి. ఈ విధంగా ఉంటేనే మిర్చి అనేది బాగా ఉడుకుతది. లోపల వరకు కూడా ఉడుకుతదండి. మిర్చి కూడా అసలు పచ్చి అనేది లేకుండా బాగా ఉడుకుతది. మిర్చి బజ్జీ యేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా వేసుకోవాలండి. గిన్నెకి ఒక పక్కనే ఊర్చి వేసుకుంటే గనక చూడండి ఈ విధంగా మిర్చి కనపడేటట్టుగా వేసుకుంటేనే మిర్చీలనేవి బాగా ఉడుకుతాయి. లోపల పిండి పిండి లేకుండా ఉడుకుతాయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం పెంచుకొని దీన్ని అంటే వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇలా తిప్పుకుంటే వేరే వైపుకి తిప్పుకొని బాగా కాలనిచ్చి యేసుకుంటే సరిపోతదండి. శనగపిండి అప్పుడే కలిపాం కాబట్టి మనకి అంత కలర్ ఎక్కువ రాదు. కొంచెం శనగపిండి కలర్‌లోనే ఉంటాయండి. పిండి కలిపిన ఒక గంట తర్వాత అయితే వేయగానే మనకి ఇవి కాలగానే మంచి కలర్ అయితే వచ్చేస్తాయి. మిర్చి బజ్జీ ఇంకా ఎగ్ బోండా కూడా ఒకసారి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఇది. మిర్చీల బజ్జీల పైన మేము మసాలా పొడి చల్లుతామండి. మసాలా పొడి ఎలా చేస్తామనేది కూడా నా వీడియోస్‌లో అయితే చేశాను. ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే గనక. మసాలా పొడి చల్లుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని తింటే గనక చాలా టేస్టీగా ఉంటుందండి. నేను శనగపిండి ఒక్కటే వేసి చేస్తాం కాబట్టి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది మిర్చి అయితేని. కొంతమందయితే దీంట్లో బియ్యపిండి అలాంటిది ఏదన్నా వేసుకొని కలుపుకొని వేస్తారండి. కానీ మేము మాత్రం శనగపిండితోటే చేస్తాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.